విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీఈ యాక్ట్ 2-3 సంవత్సరాలుగా దయనీయంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడంతో పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థుల పేరెంట్స్ చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యాశాఖ నుంచి జీవో విడుదల చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి ఆర్టీఈ యాక్ట్ ద్వారా విద్యార్థులు ఎంతోమంది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్టీఈ యాక్ట్ నుంచి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి నిధులు అటు ప్రైవేటు యాజమాన్యాలకు ప్రైవేటు పాఠశాలలకు చెల్లించవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి చెల్లించినటువంటి నేపథ్యంలో ఆ స్కూళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్యాలు అదేవిధంగా పిల్లల మీద ఒత్తిడి తేవడంతో ఏదైతే అటు పిల్లలు ఇటు ఏదైతే పేరెంట్స్ అందరూ కూడా అటు కాస్త ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అసలు దాదాపుగా ఆర్టీఈ 2009లో దీనికి సంబంధించినటువంటి యాక్ట్ రూపొందించినటువంటి తర్వాత 2010లో దీనికి సంబంధించి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినటువంటి నాటి నుండి కూడా అటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు కూడా ఉచిత విద్యను అందించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిస్థితులన్నీ కూడా వాటికి భిన్నంగా మారాయి. అనేక మార్లు పిల్లలపైన ఒత్తిడి తీసుకురావడం, పేరెంట్స్ అందరినీ కూడా ఫీజులు కట్టాలని చెప్పి వసూలు వారిని ఇబ్బందులకు గురి చేయటం, దీనికి సంబంధించి కూడా అటు విద్యాశాఖ అధికారులకు ఇదే విధంగా స్పందనకి సంబంధించి ఎన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ దీనికి సంబంధించి సత్వర పరిష్కారం అటు ప్రభుత్వం నుంచి ఇటు విద్యాశాఖ అధికారుల నుంచి కూడా రాకపోవడంతో వారందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యాక్ట్ తీసుకొచ్చినటువంటి తర్వాత మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వారితో కూడా స్వయంగా మాట్లాడదాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఎలాంటి పరిస్థితులు అనుభవాలు వారికి ఎదురవుతా ఉన్నాయనేది కూడా వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఆర్టీఈ యాక్ట్ ద్వారా ఉచిత విద్యను ఏదైతే ప్రభుత్వాలు అందజేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత 2-3 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉంది ఈ పరిస్థితి ఏంటి? ఈ 2-3 సంవత్సరాలుగా మేము మా పిల్లల్ని వైట్ రేషన్ కార్డు, రైట్ టు ఎడ్యుకేషన్ కింద పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి తర్వాత గత ప్రభుత్వం కోఆపరేట్ చేసిన దానికి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లల మీద పక్షపాతం చూపిస్తున్నారా, లేకపోతే ఎటువంటి న్యాయం చేయగలుగుతారో మాకు వైట్ రేషన్ కార్డు పర్పస్ మీద రైట్ టు ఎడ్యుకేషన్ కింద మా పిల్లలు చదువుకోవడం తప్పు అయిపోయిందా, లేకపోతే సరిగ్గా సరైన టైంలో వాళ్ళకి బిల్లు పాస్ అవ్వలేదని, లేకపోతే ఎగ్జామినేషన్ ఆపుతామని ఆయా స్కూళ్ళల్లో జరిగే ఆర్టీఈ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టాన్ని వాడుకోవడం తప్ప? ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వంలో డిఈఓ గారి దగ్గరికి తర్వాత ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే మాకు ఇంతవరకు పడలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు స్కూల్ వాళ్ళు మా పిల్లల మీద ఒత్తిడి పెంచి తర్వాత ఫీజు కట్టలేంది లేకపోతే ఎగ్జామినేషన్ ఆపుతామని ఆయా స్కూళ్ళల్లో తర్వాత పిల్లల మీద ఒత్తిడి పెంచడం జరిగింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో విద్యా హక్కు చట్టాన్ని యూజ్ చేసుకోవడం అనేది మాకు వైట్ రేషన్ కార్డు బిలో ప్రాపర్టీ లైన్ కింద వాడుకోవడం మాది తప్ప? అంటే ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే పిల్లల్ని ఏ విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? పిల్లల్ని ఒత్తిడి చేయడం అంటే తీరా చేసి ఫీజు కట్టలేదు అని చెప్పేసి ఒత్తిడి చేయడం మామూలే. ఫీజు కట్టలేదని తర్వాత ఇప్పుడు వైట్ రేషన్ కార్డు విద్యా హక్కు చట్టాన్ని ఆర్టీఈ యాక్ట్ కింద 12(1)(c) కింద పిల్లల్ని యాడ్ చేసుకోవడం, ఆ అవకాశాన్ని మేము వైట్ రేషన్ కార్డు ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవడం మాది తప్ప? అంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి విద్యాశాఖ అధికారుల దగ్గరికి అనేక మార్లు తిరిగారు. వారు ఏం చెప్తున్నారంటే నిజంగా ప్రైవేట్ పాఠశాలలు ఒత్తిడి పెట్టినప్పుడు విద్యాశాఖ అధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా, ఏంటి, ఏం జరుగుతుంది? విద్యాశాఖ అధికారులు ఏ మాటకు ఆ మాట ఇప్పుడు స్పందిస్తున్నారు చేస్తున్నారు అనే విషయంలో కూడా ఇప్పుడు అంతవరకు మాకు అవకాశం వస్తే విద్యాశాఖ అధికారికి కూడా మేము
మామూలుగా మా విద్యా హక్కు చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. అంతవరకు మమ్మల్ని ఆ అవకాశం అంతవరకు ఎవరు కూడా రానివ్వలేదు. అంటే మీరు అనేక మార్లు వారి దగ్గరికి ఉన్నటువంటి సమస్యని దృష్టిలో ఉంచుకుని మీరు ఫిర్యాదు కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ దగ్గరికి, కానీ స్పందనలో కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఏంటంటే కోర్టు నుంచి ఏదో ఒక తీర్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ పాఠశాలన్నిటికీ, కానీ లేదా ఇదొక విషయం వినపడతా ఉంది. దీని మీద ఏం చెప్తారు? దీని మీద ఇప్పుడు ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఇప్పుడు వాళ్ళ విద్యా సంస్థల వారీగా తీరా చేసే అది ఎట్లాగైనా కానీ ఇప్పుడు అది ఆపడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ విద్యా హక్కు చట్టాన్ని ప్రతి ఒక్క మధ్యతరగతి కింద తరగతి వాళ్ళు వాడుకునే ప్రయత్నంలో తీరా చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థి కంపల్సరీ పాపం రోజు కూలి పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ అవసరాలను బట్టి పాపం వాళ్ళ పిల్లల్ని ఏదైనా మంచి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో మంచి చదువు చదివించాలని వాళ్ళు విద్యా హక్కు చట్టాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం, లేకపోతే వాళ్ళని విద్యా హక్కు చట్టం కింద సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి మళ్ళీ పుస్తకాలు ఫీజులు అయ్యి కట్టాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి పెంచడం ఎంతవరకు సమంజసం? మీరు చెప్పండి. ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం ఇదంతా కూడా 2024 అయినా 2025 అయినా రెగ్యులర్గా వీటికి సంబంధించి అప్లికెంట్స్ వస్తూ ఉన్నారు. కొత్తగా విద్యార్థులు నమోదు అవుతూనే ఉన్నారు ఈ చట్టం కింద. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఈ విధమైనటువంటి ఒత్తిడి జరుగుతున్నప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలు ఈ విధానాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు? అంటే నిజంగా ప్రభుత్వం దృష్టిలో మాత్రం మేమేమో వీరందరికీ కూడా ఉచిత విద్యను అందజేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ పేరెంట్స్ని మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైనటువంటి ఒత్తిడి గురి చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళకి యాక్చువల్గా బిల్స్ రావట్లా. వాళ్ళు బిల్స్ రాకపోయినా ఈ యాక్ట్ అనేది కింద ఎవరినైనా తీర్చకపోతే వాళ్ళకున్న లైసెన్స్ అనేది రద్దు చేస్తామని చెప్పి డిఓ గారు చెప్పడం అవుతుంది. ఉన్నంత వరకు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందిని జాయిన్ చేయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ దీని గురించి సరైన ప్రచారం అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు, గత ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం జీవితం వచ్చింది 2029లో నుంచి 2009 నుంచి ఉన్నది. 2023లో ఇది యాడ్ అయింది. అప్పుడు జాయిన్ అయ్యారు చాలామంది, మా పిల్లలు జాయిన్ అయ్యారు. అంతమంది ఎంతమంది జాయిన్ అయ్యారో మనకు తెలియదు. దీని గురించి సరైన ప్రచారం లేదు, దీని విధి విధానాలు ఏంటనే తెలియదు. ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఈ విధి విధానాల దాని నుంచి ఒక స్టేట్మెంట్ రూపంలో కానీ పేపర్ స్టేట్మెంట్ రూపంలో కానీ ఏదైనా వస్తే అయ్యిద్ది. ఇక్కడ ఏమవుతుంది అంటే గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్స్ అనేది స్కూల్ యాజమాన్యానికి రాకపోవడం వల్ల వాళ్ళనే ప్రెజర్ అయ్యి ఆ ప్రెజర్ అనేది మా మీద డౌన్లోడ్ చేస్తున్నారు. ఎంతవరకు ఆ ప్రెజర్ మా మీద డౌన్లోడ్ చేస్తాం అంటే ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాబట్టి, అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయం పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది, ఈ విధంగా పిల్లల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారని మీరు అనేక సార్లు ఏదైతే కలెక్టరేట్కో లేదంటే జిల్లా అధికారి దగ్గరకో విద్యాశాఖ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అంటే కమిషనర్ స్థాయి నుంచి కనుక ఇలాంటి ఒక ప్రకటన కనుక వస్తే దీనిపైన ఏదైతే కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉందో పేరెంట్స్కైనా లేదా పిల్లలకైనా ఏం చెప్పారు? ఆ కమిషనర్ వాళ్ళకు కూడా డిఓ అయినా మన స్పందనలో అయినా పైనుంచి రావాలండి. అది ఆర్డర్ ఆల్రెడీ కోర్టులో ఉంది. అవి దానికి సంబంధించిన వాళ్ళు చెప్తే దాన్ని మేము ఏమైనా వాళ్ళకి చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు కూడా స్కూల్ యాజమాన్యం ఏమంటుంది, మాకు ఏదైనా అఫీషియల్ దగ్గర కావాలండి, మీరు ఏదైనా డిఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని వస్తే సరిపోదు. అది మాకు ఏదైనా త్రూ అవుతూ మాకు మెయిల్ త్రూ ఏదైనా వస్తే అప్పుడు దాని మీద మేము ఏదైనా యాక్షన్ అనేది తీసుకుంటాము. మీరు ఇలా పేపర్ ద్వారా డిఓ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చామంటే అవన్నీ మేమేం టేక్అవుట్ చేస్తాము. మేము అది మీరు ఏదైనా ఉంటే అఫీషియల్ ద్వారా రండి అని చెప్పేసి. మరి వాళ్ళేమో ఒకవైపు ఏదైతే కోర్టులో ఒక తీర్పు ఉంది, కోర్టులో నుంచి ఆ తీర్పు రావాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ అధికారులు చెప్తుంటే, ఇక్కడ పాఠశాలల వాళ్ళేమో మాకు ఏదైనా ఒక అఫీషియల్గా రావాలని చెప్తారు. ఈ ఇద్దరి మధ్యన పేరెంట్స్ పిల్లలు నరిగిపోతా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏంటి? ఇక్కడ ఏ రోజు స్కూల్ నుంచి ఫోన్ వేసిద్దని చెప్పేది ఉంది సార్. ఇక్కడ ఎప్పుడైతే పిల్లల్ని ఆపేయమంటారో అన్నది కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఇయర్ చదువుతున్నారు అంటే ఈ ఇయర్లో ఎన్ని రోజులు చదువుతారన్నది కూడా లేదు. గవర్నమెంట్ నుంచి ఏదైతే వచ్చింది ఏంటన్నది. ఇప్పుడు మా భయం ఏంటి అంటే కోర్టు నుంచి ఏదైనా రానియండి, అది వచ్చినప్పుడు ఒకేసారి మా మీద బడ్డెన్ పడిద్దా, లేదు ఇన్స్టాల్మెంట్లు వైదు. ఇప్పుడు పేమెంట్ చేయాల్సింది మేమా అసలు గవర్నమెంట్ అన్నది కూడా క్లారిటీ లేదు. గవర్నమెంట్ ఏమంటుంది, మేము పేమెంట్ చేస్తాం ఎంతైనా సరే అని చెప్పేసి అంటుంది, ఒక అమౌంట్ అని చెప్పేసి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు రిలీజ్ చేస్తుంది అన్నది కూడా ఒక లెక్క అనేది లేదు దానికి. ఏదైనా సరే గవర్నమెంట్ అనేది ఒక విధి విధానాలని ఇంత పే చేయాలి స్కూల్కి అని చెప్పి
ఇప్పుడు కొత్తది ఏంటి 5 స్టార్ అవుతుందో 3 స్టార్ అవుతుంది దాని బట్టి ఫీజు ఖరాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏ గవర్నమెంట్ ఏ స్కూల్కి ఏది ఉంది ఏ స్టార్ రేటింగ్ ఉందనేది ఎవరికీ తెలియదు. అండ్ ఇప్పుడు ఏదైనా సరే ఒక స్కూల్లో ఫీజు అనేది ఒక సిస్టమేటిక్ ఉంటే ఇంత ఫీజు అనేది ఒక ప్రైవేట్ స్కూల్గా అయ్యిద్ది. మా స్కూల్ ఇంత ఏసీ స్కూల్ మాది, రెండోది మాకు 5 స్టార్ రేటింగ్ ఉందని చెప్పేసి అంతే ఎవరు దానికి ఒక ప్రూఫ్ అనేది వాళ్ళు ఇవ్వలేరు మాకు. ఇప్పుడు ఫీజు ఎంత, ఏ స్కూల్కి ఇంత, పలానా స్కూల్నేమో దానికి రేటింగ్ అనేది ఒక పేపర్ స్టేట్మెంట్ లాగా ఇచ్చినా లేకపోతే ఒక పీడిఎఫ్ ఇచ్చినా డిఓఆర్ ఆఫీస్లో దాన్ని బట్టి మేము ఆ స్కూల్లో ఉంటాం కాబట్టి దానికి ఎంత ఫీజు పే చేయాలన్నది మాకు తెలిసిద్ది. అంతమించి మాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏది విధానాలు కూడా సరిగ్గా లేకుండా ఏం చెప్పాలి ఏంటన్నది స్కూల్ యాజమాన్యానికి తెలియట్లా. పైనుంచి ఏదైనా ఆర్డర్ వస్తే వాళ్ళు పైన మేనేజ్మెంట్ ఫీజులు కలెక్ట్ చేయమని చేస్తున్నారు, మా మీద చెప్తున్నారు. మేము వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి డిఓఆర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనకి వెళ్ళి ఇలా చాలాసార్లు తిరగడం వల్ల మేము ఆ రిక్వెస్ట్. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఈ విధంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నారు అంటే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారనుకోవచ్చు ఆర్టీఈలో ఏంటంటే? రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఈ దగ్గర ఒక 38,000 మంది దాకా ఇప్పుడు ఆర్టీఈ యాక్ట్ కింద 12(1)(c) కింద ఆల్రెడీ పాత సీట్లు వచ్చిన వాళ్ళు, కొత్త సీట్లు కాకుండా న్యూగా అడ్మిట్ అయిన వాళ్ళు కాకుండా పాత వాళ్ళు మాత్రం 38,000 మంది దాకా ఉన్నారు. అయితే ఇది మొత్తానికి దాదాపుగా 38,000 మంది విద్యార్థులు ఈ ఆర్టీఈ యాక్ట్ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఈ పెండింగ్ బకాయిలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు చెల్లిస్తే కనుక తమ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు ఇటు ప్రభుత్వాలు కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు అదేవిధంగా పిల్లలకు న్యాయం చేయాలని ఇటు పేరెంట్స్ అయితే మాత్రం ఆ ప్రభుత్వాలను వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ.